హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. మా ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. శుభవార్త చెప్పబోతున్నాను మీకు. దానివల్ల నేను వీడియోలు పెట్టడానికి కుదరట్లేదు, కొంచెం బిజీగా ఉండడం వల్ల. ఈరోజు మా అమ్మాయికి పోచమ్మ తల్లి టెంపుల్లో శ్రీమంతం చేస్తున్నామండి. ఈ తల్లి టెంపుల్లో మొక్కుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుందని మా మేనకోడలు వాళ్ళ అత్తగారు చెప్పడం వల్ల ఈ గుళ్ళో మా పిల్లలు పుట్టితే, మా అమ్మాయికి పిల్లలు పుడితే శ్రీమంతం చేస్తానని మొక్కుకున్నానండి. వెంటనే మా అమ్మాయి 1 year తిరిగేలోపే ప్రెగ్నెంట్ అయ్యింది. దానివల్ల అనుకున్న మాట ప్రకారం మా అమ్మాయికి 5వ నెలలో గుళ్ళో శ్రీమంతం చేస్తున్నాను. ఇక్కడ అమ్మవారికి వడిబియ్యం పోసి శ్రీమంతం చేశానండి. చాలా సింపుల్గా మా ఇంట్లో వాళ్ళ మట్టుకే చేసుకున్నాము. ఒక 25 members వరకు. అమ్మవారికి వడిబియ్యం పోయడం నేను ఫస్ట్ టైం అండి. చాలా బాగా అనిపించింది నాకు ఇలా చేయడం. సౌభాగ్యవర్ధనం నిత్యం గృహాన హరివల్లభే మహాగణపతయే నమః. ఇది శ్రీగంధాంధారయామి. నమస్కారం. హరిద్రా కుంకుమాకలేపనం పరికల్పయామిమ్మ. ఓం హరి ఓం కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం. టెంపుల్లో శ్రీమంతం చేయడం మా ఇంట్లో ఇదే ఫస్ట్ టైం అండి. మా అమ్మాయితోనే మొదలు. చాలా బాగా అనిపించింది. పంతులు గారు అమ్మాయిని అల్లుడిని కూర్చోబెట్టి శాస్త్రోక్తంగా పూజా విధానం పూర్తి చేసి గణేశుడికి పూజ చేసి చక్కగా చేశారండి. చాలా బాగా అనిపించింది నాకు. పూలు పళ్ళు అన్నీ తెచ్చుకొని స్వీట్లు హాట్లు అన్నీ తెచ్చి చక్కగా అమ్మాయి వడి నింపుకొని ముత్తైదులకి తాంబూలాలు అవి ఇచ్చి చాలా సింపుల్గా చేసుకున్నామండి. చాలా బాగా అనిపించింది. ఓం జగద్గురవే నమః. ఓం ప్రపంచకారకాధ్యక్షాయ నమః. ఓం సూర్యచంద్రాగ్నిలోచనాయ నమః. ఓం శ్వేతవర్ణాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం పంచవక్రాయ నమః. నిరామయాయ నమః. సర్వాభీష్టప్రదాయ నమః. పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇక్కడ స్వీట్లు పళ్ళతో వడి నింపి ముత్తైదులందరూ అమ్మాయికి గాజులు వేశారండి. ఆ క్లిప్పింగ్స్ కొన్ని మిస్ అయినాయండి, అందుకే అవి మీకు చూపించలేకపోతున్నాను. వీడియో అటు ఇటు షేక్ అవుతున్నట్టు ఉందండి. ఎందుకంటే ఈ వీడియో తీసింది మా మనవడండి. పాపం కష్టపడ్డాడు కదండి. వాడి కోసమైనా ఈ వీడియో చూసి ఒక లైక్ ఇచ్చేయండి. అమ్మాయికి బట్టలు పెట్టి పిల్లలందరూ కలిసి భోజనం పెట్టి ఇబ్బంది అవుతుందని మా అమ్మ వాళ్ళ ఇళ్ళ గుడికి దగ్గరలోనేనండి. అక్కడ భోజనాలు ఏర్పాటు చేశాను. ఈ పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరం మా ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేసామండి. శ్రీమంతం కార్యక్రమం అయిపోయినాక ఇక్కడ అమ్మవారికి వడిబియ్యం పోయడానికి ఏర్పాట్లు చేస్తున్నామండి. వడిబియ్యం పోయడానికి కావాల్సినవి 1.5 kg కానీ 5.25 kg కానీ బియ్యం తీసుకోవాలండి. వాటిని మనం పసుపు వేసి చక్కగా కలుపుకోవాలి. పసుపు కొద్దిగా నెయ్యి వేసుకొని ఆవు నెయ్యితో చక్కగా కలిసే వరకు కలుపుకోవాలండి. 5 ఎండు కొబ్బరి చిప్పలు, తాంబూలం, 5 ఒక్కలు అన్నీ పెట్టుకొని మనం గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి చీర మీ ఓపికండి పెట్టగలిగితే చీర పెట్టుకోవచ్చు, లేకపోతే 2 బ్లౌజ్ పీసులు పెట్టి గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి 5 ముత్తైదులతో ఈ వడిబియ్యం పొయ్యాలండి. ఫస్ట్ బ్లౌజ్ పీస్ వేసి కింద అందులో 5 సార్లుగా ఈ కొబ్బరి చిప్పలోకి తీసుకొని ఆ బియ్యాన్ని పొయ్యాలి. మనం ఇట్లా 5గురితో పోపించాలండి. ఫస్ట్ మనం పొయ్యాలి, తర్వాత 5గురు పొయ్యాలి. ఇక్కడ అలాగే పోస్తున్నాం మేము.
ఇప్పుడు శ్రీమంతం ఎవరు చెప్తున్నారు? అక్క ఇల్లు అమ్మ అచ్చిత ఇక నుంచి అన్నీ మా అమ్మాయి ఫంక్షన్ వీడియోలు ఇంట్లో కూడా శ్రీమంతం చేశానండి. ఆ వీడియోస్, పిల్లల్ని ఇంటికి వెల్కమ్ చేయడం ఇవన్నీ వస్తాయండి. అన్ని వీడియోలు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.